తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన సంచలన విజయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీసింది. విజయ్ గెలుపును చూసి ఏపీలోని వైసీపీ క్యాడర్ తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదో గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ బలవంతపు పోలిక జగన్ పాత రాజకీయ వైఖరిని, ఆయన అహాన్ని ప్రజల్లో మళ్లీ చర్చకు పెట్టేలా చేసింది. అసలు విజయ్ చూపించిన రాజకీయ సంస్కారానికి జగన్ చూపిస్తోన్న వైఖరికి ఏమైనా పోలిక ఉందా? కేవలం 2 ఏళ్ల క్రితం రాజకీయాలకు వచ్చిన విజయ్ ఈ స్థాయి విజయాన్ని బహుశా తనే ఊహించి ఉండరు. కానీ అధికారం రాగానే ఆయన తలకెక్కించుకోలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మాజీ సీఎం ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు, హుందాతనంగా మాట్లాడారు. అదే సమయంలో రాష్ట్రంపై ఉన్న 10 లక్షల కోట్ల అప్పులను, గత ప్రభుత్వ లోపాలను అంతే నిలదీశారు. అంటే వ్యక్తిగత ద్వేషం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా రాజకీయం చేయాలో విజయ్ నిరూపించారు. మరి ఏపీలో పరిస్థితి ఏంటి? దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన చంద్రబాబు నాయుడిని జగన్ ఎప్పుడైనా గౌరవించారా? రాజకీయాలు పక్కన పెడితే చంద్రబాబు, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరూ ఒకే తరం నాయకులు. కాంగ్రెస్ పార్టీలో కలిసి ప్రయాణం చేసిన ఆత్మీయులు. సిద్ధాంతాలు వేరైనా వారి మధ్య ఒక గౌరవం ఉండేది. మరి తన తండ్రి సమకాలీనుడైన ఒక సీనియర్ లీడర్ను కనీసం గౌరవించాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తోన్న తీరు. కేవలం తన అహంకారం కారణంగా ఆయన అసెంబ్లీకి వెళ్లడమే మానేశారు. ప్రతిపక్ష హోదా రాలేదనో, లేక ప్రతిపక్ష కుర్చీలో కూర్చోవడం ఇష్టం లేకో అసెంబ్లీ మెట్లు ఎక్కడానికి నిరాకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి స్థానంలో చూడలేక ఆయనను సీఎంగా అంగీకరించడానికి జగన్ అహం అడ్డొస్తుంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యతను వదిలేసి కేవలం ఈగో కోసం సభను బహిష్కరించడం ఏ రకమైన రాజకీయం? గెలిచిన విజయ్ శత్రువు ఇంటికి వెళ్లి సంస్కారాన్ని చాటుకుంటే, ఓడిపోయిన జగన్ మాత్రం అహంతో అసెంబ్లీకి దూరం అవుతున్నారు. అధికారం సంస్కారాన్ని నేర్పాలి, కానీ అహంకారాన్ని కాదు. మరి ఇద్దరి మధ్య అసలు పోలికే లేనప్పుడు విజయ్తో జగన్ను పోల్చడం వైసీపీ క్యాడర్ చేసుకున్న సెల్ఫ్ గోల్ కాదా? ఆలోచించండి.